హలో చితాస్ ఏన్ మూమెంట్. ఇది మన మలేషియన్ రోడ్ ట్రిప్ సిరీస్లో ఎపిసోడ్ 2. ఈ వీడియోలో మనం కెమెరూన్ హైలాండ్స్ నుండి జార్జ్ టౌన్ అనే సిటీ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుండి జార్జ్ టౌన్ జస్ట్ 250 కిలోమీటర్స్, 4 hours పట్టింది. లెట్స్ గో. ఈ కెమెరూన్ హైలాండ్స్ చాలా పీస్ఫుల్ ప్లేస్. లాస్ట్ 2 daysగా ఇక్కడే ఉంటున్నాను. చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. అండ్ ఇక్కడ రోడ్స్ కానీ క్లైమేట్ కానీ బెస్ట్. అంతే, మలేషియాలో రిలాక్స్ అయిపోయి పీస్ఫుల్గా ఉండాలి అండ్ బెస్ట్ క్లైమేట్ అండ్ బెస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ కెమెరూన్ హైలాండ్స్కి రావాలి. ఇప్పుడే ఇప్పో అనే సిటీ సెంటర్కి వచ్చేసాను. ఈ సిటీ 3rd largest సిటీ మలేషియా మొత్తంలో. అండ్ ఈ ఇప్పో సిటీలో ఫుడ్ చాలా ఫేమస్. ఈ ఇప్పోలో ఫుడ్ ట్రై చేయడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి, కానీ అందులో ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను. ఇదే కీడై మకనాన్. సో ఇది ఫేమస్ రెస్టారెంట్ ఇక్కడ ఇప్పోలో. అండ్ ఇది చైనీస్ రెస్టారెంట్ కదా, మోస్ట్లీ చైనీసే ఉన్నారు. ఇక్కడ ఫేమస్ డిష్ ఒకటి ఉంది, దాని పేరు కూడా నోరు తిరగట్లేదు. దాన్ని ఎలా పలుకుతారో కనుక్కొని మీకు చెప్తా. రెస్టారెంట్ మొత్తం మంచి కాఫీ స్మెల్ వస్తుంది. అదిరిపోద్ది అనుకుంటా కాఫీ. ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈ రెస్టారెంట్లో ఒక ఫేమస్ డిష్ ఉందని చెప్పే కదా, అది ఇదే. దీని పేరు లో మింగ్ కాయ్. సో పేరు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. ఒక చిన్న బౌల్లో రైస్, అంటే నార్మల్ బియ్యం తీసుకుని దాని కింద మీట్, దాన్ని తీసుకుని బ్యాంబూ బాస్కెట్ ఉంటుంది కదా, బ్యాంబూ బాస్కెట్లో పెడుతున్నారు. కింద స్టీమ్ పెడుతున్నారు అనమాట. దానిపైన పెట్టి కుక్ చేస్తున్నారు. మంచి ఫ్లేవర్ వచ్చింది దీనివల్ల. ఇంత చిన్న ప్లేట్ ప్రైస్ 6.3 రింగిట్స్, అంటే మన కరెన్సీలో 152 రూపీస్. ట్రై చేసి చూద్దాం. స్మెల్ అయితే బాగానే వస్తుంది. ఫస్ట్ టైం ఇలాంటి డిషెస్ ట్రై చేయడం. ఫస్ట్ రైస్ ట్రై చేద్దాం. రైస్ అయితే ఫుల్ స్టిక్కీగా అతుక్కుపోయి ఉంది. మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి, బాగుంది. అండ్ ఇది చికెన్, ఒక రకమైన స్వీట్నెస్ ఉంది దీంట్లో చికెన్లో. అందుకే అనుకుంటా స్పైసీ సాస్ ఇచ్చారు. ఇప్పుడు స్పైసీ సాస్ వేసుకుని ట్రై చేద్దాం. దారుణమైన స్పైసీ ఉంది ఇది. ఇక్కడ తెలుస్తుంది స్పైసీ. అండ్ ఇది మష్రూమ్. మంచి ఫ్లేవర్ ఉంది మష్రూమ్కి. ఇది మాత్రం సూపర్ ఉంది, అదిరిపోయింది. మళ్ళీ ట్రై చేస్తావంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను, చాలా బాగుంది. ఇదే మలేషియన్ సిటీ ఇప్పోలో మోస్ట్ ఫేమస్ కాఫీ, వైట్ కాఫీ. వైట్ కాఫీ అంటే వైట్గా లేదని చూస్తున్నారా? వైట్ కాఫీ అంటే దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తారనమాట. ఇంతవరకు పూర్వకాలంలో కాఫీ అంటే ఓన్లీ డికాషన్, మనం బ్లాక్ కాఫీ అంటాం కదా, అది మాత్రమే కాఫీ. సో వైట్ కాఫీ కనిపెట్టింది ఇక్కడే, ఈ ప్లేస్లో. అసలు ఈ వైట్ కాఫీ స్టోరీ ఏంటంటే, ఒక చైనీస్ వర్కరు చైనా నుండి ఇక్కడికి పనిచేయడానికి వచ్చాడనమాట. ఆ మైగ్రెంట్ వర్కరు ఆ కాఫీ బీన్స్ని మార్గరేటి అనే దాంతో రోస్ట్ చేసేవాడు అనమాట. ఫస్ట్ నేను మార్గరేటి అంటే ఏంటో అనుకున్నా, అది డాల్డా. దాన్ని ఇంగ్లీష్లో మార్గరేటి అంటారు. సో దాంట్లో రోస్ట్ చేయడం వల్ల దానికి ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ వచ్చేదనమాట. తర్వాత దాన్ని బ్లెండ్ చేసి కాఫీ చేసి దాంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసేవాడు. కండెన్స్డ్ మిల్క్ అంటే చాలా స్వీట్గా ఉంటుంది. సో ఆ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల వైట్ కాఫీ అనేది తయారైంది. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. స్ట్రాంగ్ కాఫీ టేస్ట్ తెలుస్తుంది. లైట్గా స్వీట్ ఉంది, మరీ ఎక్కువ స్వీట్ లేదు, లైట్ మైల్డ్ స్వీట్. దీని మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనం అడగంగానే ఐస్ క్యూబ్స్ వేసి దాంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసి కాఫీ డికాషన్ వేసి దాన్ని బ్లెండ్ చేస్తున్నారు. ఫోమ్ వస్తుంది, ఇలా వైట్ పైన వైట్ కలర్ ఫోమ్ కనిపిస్తుంది కదా, అలా ఫోమ్ వస్తుంది. అప్పుడు నెమ్మదిగా అది గ్లాస్లో పోస్తున్నారు. ఈ కాఫీ ప్రైస్ 3 రింగిట్స్, అంటే మన కరెన్సీలో 72 రూపీస్. కోల్డ్ కాఫీకి 72 రూపీస్ అంటే పర్లేదు. అండ్ రెస్టారెంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. కరెక్ట్గా క్లోజ్ చేసే ముందు వచ్చాను నేను. వీళ్ళు 2 to 5 మాత్రం ఆపరేట్ చేస్తారు. మధ్యాహ్నం 2కి తెరుస్తారు, 5కి క్లోజ్. ఇగో ఇటు పక్కన అయితే టేబుల్స్ మొత్తం తీస్తారు. అండ్ వెనకాల కూడా మొత్తం క్లీనింగ్ అవుతుంది. నేను తాగి వెళ్ళిపోతే ఇవి కూడా తీసేస్తారు. కాఫీ టేస్ట్ మాత్రం సూపర్, ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ టైం థాయిలాండ్లో అనుకుంటా ఒక కాఫీ తాగాను, కోల్డ్ కాఫీ, సూపర్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ అంత బాగుంది ఇదే. ఇప్పుడే తినడం అయిపోయింది. రెస్టారెంట్ నా కోసం ఓపెన్ చేసి ఇచ్చారు, ఇంతవరకు తింటున్నానని చెప్పి. నేను అలా బయటికి రాగానే మొత్తం క్లోజ్ చేసి లోపల పెట్టేశారు. ఈ ఇప్పో సిటీ చాలా ఓల్డ్ సిటీ. సో ఇక్కడ చైనీస్ పాపులేషన్ ఎక్కువ అనమాట. అందుకే ఈ చుట్టుపక్కల మొత్తం చైనీస్ రెస్టారెంట్స్, చైనీస్ పీపుల్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ. సో ఇంకా ఆల్మోస్ట్ 5 అయిపోయిన టైము. ఇక్కడ నుండి 150 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాలనుకున్న పిన్ అండ్ జార్జ్ టౌన్. సో స్టార్ట్ అవుదాం. మళ్ళీ వెళ్ళే దారి మధ్యలో ఒక స్ట్రీట్ ఆర్ట్ కనిపించింది, అది చూసి ఆగిపోయారు. ఈ ఇప్పోలో స్ట్రీట్ ఆర్ట్ కూడా చాలా ఫేమస్. ఆ స్ట్రీట్ ఆర్ట్ ఏదంటే ఇదే, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉండే పీపుల్ని రిప్రజెంట్ చేసేలాగా వేశారు ఇది. ఇక్కడ కనిపిస్తుందేమో లోకల్ మలేషియన్ ఆయన, ఈయన చైనా ఆయన తమిళనాడు ఆయన. సో మన తమిళియన్స్ ఎక్కువ మంది ఉంటారు కదా. సో ఇండియన్, చైనీస్, మలేషియన్ వీళ్ళ ముగ్గురు కలిసి ఈ ఇప్పో అనే ప్లేస్లో ఉంటారని చెప్పి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది చూడంగానే.
టైం 6:47 అయింది. స్లోగా సన్సెట్ అవుతుంది. రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఫుల్ మబ్బులు పట్టేసినాయి. మధ్య మధ్యలో టర్నల్స్ వస్తున్నాయి. క్రేజీ ఉన్నాయి టర్నల్స్. అవి అదిరిపోయినాయి. సూపర్ అంటే సూపర్ మెయింటైన్ చేస్తున్నారు రోడ్స్ మాత్రం. ఇంకొంతసేపు అయితే వర్షం కూడా స్టార్ట్ అయ్యేలా ఉంది. పెద్ద వర్షం స్టార్ట్ అయింది. లక్కీగా వీటి దగ్గర ఉన్నాను. ఈ ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, దాని దగ్గరలో ఉన్నాను. జస్ట్ ఒక 500 మీటర్స్ దగ్గరలో లైట్గా తడిసాను అంతే. వచ్చి ఈ ఫ్లైఓవర్స్ కింద నుంచున్నాను. దంచి కొడుతుంది వర్షం మాత్రం ఇటు సైడు. టైం ఇప్పుడు 7:30 అయింది. నార్మల్గా అయితే 8:15 కల్లా నేను జార్జ్ టౌన్ వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ రూమ్ బుక్ చేయలేదు, ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళి అన్నీ చూసుకోవాలి, ఎత్తుక్కోవాలి. టైం 8 అయిపోయింది. ఇదే ప్లేస్లో ఉన్నాను అరగంట నుండి. అస్సలు వర్షం కొంచెం కూడా తగ్గట్లా. అసలు ఈ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి హాస్టల్స్ అన్ని ఎతికి ఒక హాస్టల్ బుక్ చేశాను. ప్లాస్టిక్ రెయిన్ కోట్ ఒకటి ఉంది కానీ బట్ ల్యాప్టాప్, కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి. రిస్క్ తీసుకోవడం ఎందుకు, తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కానీ ఆగుతుంది. మళ్ళీ వర్షం బీభత్సంగా పడుతుంది. ఇందాకడ కంటే బాగా పడుతుంది. మొత్తం తడిసిపోయా. బ్యాగ్ ఒకటి ఈ రెయిన్ కోట్ వల్ల ఆగుతుంది. అది కూడా ఎంతవరకు ఆగిందో తెలీదు. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇందాక ఒక హోటల్ బుక్ చేశాను, అది క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హోటల్ ఎత్తకాలి. 10కి రీచ్ అయ్యా. అప్పటి నుండి అగోడా ఓడితో ఇక్కడ బుకింగ్ ఓడితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే బుకింగ్ ఫైనల్లీ క్యాన్సిల్ అయిపోయింది. సో అగోడా ఓడి చిరాకు తెప్పించాడు. వేరే హాస్టల్స్ అవన్నీ ఉన్నాయి. అవి చూసుకుంటే జస్ట్ 600కి ఒక సూపర్ రూమ్ దొరికింది. అది కూడా ఎక్కడో తెలుసా, మాల్ లోపల. ఇది మాల్లో ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ బిలియార్డ్స్ గేమ్ ఉంది, 8 బాల్ పూల్. అండ్ ఇదంతా ప్రాపర్ మాల్. ఇక్కడ కనిపిస్తుంది కదా అమోర్ స్టే అని చెప్పి జస్ట్ 25 రింగెట్ స్టార్ట్ చేశారు. అంటే మన కరెన్సీలో 609 రూపీస్. 600 రూపీస్కి ఇంత మంచి రూమ్ వచ్చిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చూపిస్తారండి. లోపలికి వెళ్ళాలంటే ఫుల్ హైటెక్ సిస్టమ్, పాస్ కోడ్ కావాలి. సో అది ఎలా అంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా అంటే నెంబర్స్ వస్తాయి. సో ఇక్కడ టైప్ చేసి హ్యాష్ నొక్కాలి. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. ఈ లోపలికి వెళ్తే ఇవి రూమ్స్. దీంట్లో ఇది మన రూము. ఇది రూము. చిన్నగా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఇటు పక్కన బ్యాగ్ పెట్టుకుంటే స్పేస్ ఉంది, ఒక మిర్రర్ ఉంది అండ్ ఏసీ ఉంది. మాల్ లోపల ఇంత మంచి రూమ్స్ ఉంటాయని నాకెప్పుడూ తెలీదు. అండ్ చాలా చిన్నగా ఉంది కానీ సూపర్ ఉంది రూమ్. అండ్ ఇక్కడ ఎలాంటి స్టాఫ్ లేదు, రిసెప్షన్ లేదు, ఎవ్వరూ లేరు. అంతా కాల్స్లో, వాట్సాప్లో జరిగిపోయింది. వాట్సాప్లో ఈ పిన్స్ పంపించారనమాట. ఆ పిన్ నొక్కుని వెళ్ళని చెప్పి అంతే. ఇక్కడికి రాగానే స్టే. పర్ఫెక్ట్. టైం 11:07 అయింది. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వేడి నీళ్ళు వచ్చినాయి. తడిసిపోయి వచ్చిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ మజానే వేరు. సో ఇప్పుడు 11కి జార్జ్ టౌన్లో బయట వైబ్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. వర్షం దంచి కొడుతుంది. మంచి సిటీ సెంటర్లో ఉన్నా. బయటంతా ఫుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, లైటింగ్ కలర్ఫుల్గా ఉంది. కానీ ఒకటే ప్రాబ్లం, వర్షం అదరగొడుతుంది. గొడుగు ఎక్కడైనా దొరికితే గొడుగు పట్టుకుని వెళ్ళాలని ఉంది. అంటే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా అంబ్రెల్లా ఉంటుందని చెప్పి ఆయన అడిగితే ఇక్కడ ఉంది, వెళ్ళి తీసుకోమన్నాడు. ఇప్పుడు గొడుగు వేసుకుని వర్షంలో ఎక్స్ప్లోర్ చేద్దాం. మామూలుగా ఉండదు. ఇంకా బయలుదేరదాం. ఏ వర్షాలు మనల్ని ఆపలేవు. వర్షంలో కూడా బీభత్సంగా వాయిస్తున్నారు. హలో, ఇక్కడేదో స్ట్రీట్ ఫుడ్ ఉంది. హలో, వాట్ డూ యూ హ్యావ్? ఫినిష్? You don't have anything? Beer? I don't drink. Okay. Thank you. All right. యాక్చువల్గా ఇంత అక్కడ వచ్చినప్పుడు 10 అలా అవుతుంది కదా, అప్పుడు ఇవన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఈయన వర్షంలో డాన్స్ చేస్తున్నాడు. ఫుల్ హై అయిపోయారు. మొత్తం పబ్బులు, బార్లు మాత్రమే తెరుచున్నాయి. తాగడానికి ఎంత లేట్ అయినా ముందు దొరుకుతుంది, తినడానికి ఫుడ్ దొరకట్లేదు. ఇక్కడ ఒక 7-Eleven ఉంది, దీంట్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ చికెన్ బన్ ఉంది అండ్ పిజ్జా బన్ ఒకటి ఉంది. థాయిలాండ్లో ఉన్నప్పుడు 7-Elevenలో ఫుడ్ చాలా బాగుండేది, శాండ్విచెస్ అయ్యి. ఇక్కడ శాండ్విచెస్ లేవు కానీ బన్స్ ఉన్నాయి. ఇవి తీసుకున్నాం. హౌ మచ్?
జనరల్గా అయితే స్ట్రీట్ ఫుడ్ బయట అక్కడ ఉన్నాయన్నీ 12 వరకు ఉంటాయంట. కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పి క్లోజ్ చేశారు. ఈ ప్లేస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాంట్రీ కూడా ఉంది. ఇప్పుడు ఇవి వేడి చేసుకుని తినొచ్చు శుభ్రంగా. ఆహా, ఓపెన్ చేయగానే సూపర్ స్మెల్ వచ్చింది. సూపర్గా వేడెక్కాయి. చూస్తుంటే లోపల ఉన్న క్రీమ్ అంతా మెల్ట్ అయ్యి పొగలు. ట్రై చేద్దాం. లోపల చికెన్ ఫిల్లింగ్ అదిరిపోయింది. పైన పిచ్చ క్రీమీగా ఉంది. చికెన్ బన్ సూపర్, వేడివేడిగా వెళ్ళిపోతుంది. ఇది పిజ్జా. ఇదంతా ఏం లేదు, లోపల ఫిల్లింగ్ కూడా ఏం లేదు, జస్ట్ ఓన్లీ పైన ఉంది. ఇంకా రేపు పొద్దునే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. టైము 8:20 అయింది. మలేషియన్ అథెంటిక్ లోకల్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఒక గుడి ఉంది, రోడ్డు పక్కన చిన్న వినాయకుడి గుడి. సో చాలామంది పొద్దున వచ్చి పూజలు చేస్తున్నారు. నా వెనక కనిపిస్తుంది చైనీస్ టెంపుల్. ఇక్కడ బుద్ధుడిని పూజిస్తారనమాట. వీళ్ళ టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అమ్మేటప్పుడు కూడా మనకి పువ్వులు అవి అమ్ముతారు కదా, ఇక్కడ ఇలాంటి బాస్కెట్లు ఏవి అమ్ముతున్నారు. ఇవేమో పేపర్ ఫ్లవర్స్ అనమాట. అండ్ సాంబ్రాణి కడ్డీలు లాంటివి అమ్ముతున్నారు. మనం దేవుడి బొమ్మలు అమ్ముతాం కదా, వీళ్ళు డ్రాగన్ బొమ్మలు అమ్ముతున్నారు ఇక్కడ. సో వీళ్ళు డ్రాగన్ని పూజిస్తున్నారు. వీళ్ళ గుడి లోపలికి షూస్ చెప్పులు వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇవి దేవుడి బొమ్మలు అనుకుంటా. అండ్ ఇక్కడ క్యాండిల్స్ తీసుకొచ్చిన వాళ్ళు వెలిగించి పెట్టడానికి ప్లేస్ ఉంది. లోపల చాలా డిఫరెంట్ విగ్రహాలు అవన్నీ పెట్టేసి ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయన పూజ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపట్టారా? లాఫింగ్ బుద్ధ. ఓకే, ఈ ఏరియా వరకు మాత్రం షూస్ వేసుకుని వెళ్ళలేదు. ఈ కార్పెట్ ఉంది కదా, దీని మీదకి షూస్ ఇప్పేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా, దాని మీద మోకాళ్ళతో ఉండి ఇలా ప్రే చేస్తున్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన పూజ చేశారు కదా, ఆయన ఫాలో అయ్యి ఎలా ప్రే చేయాలో చూసి నేర్చుకున్నాను. అలాగే వెళ్ళి ప్రే చేశాను. బయట ఆయిల్ అమ్ముతున్నారు కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ దీపంలో పోసేస్తున్నారు. ఇక్కడ ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఇవి 2 తీసుకుంటున్నారు. వీటిని ఇలా చేత్తో పట్టుకుని ప్రే చేసి ఇలా దేవుడికి ఇసిరేస్తున్నారు. కింద పడుతున్నాయి, మళ్ళీ తీసుకుని అలా 3 టైమ్స్ చేస్తున్నారు. సో ఈ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బయటికి రాగానే దీపాలు ఉన్నాయి, దాని దగ్గర అగరబత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగిస్తున్నారు. ఇక్కడికి వచ్చి అవి తీసుకోవచ్చు అనమాట. డబ్బులు లేని వాళ్ళు కూడా వచ్చి పూజలు చేసుకుంటాకి వారికి కావాల్సిన సామాన్లు ఇక్కడే పెట్టారు. వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఉంటే ఆ డొనేషన్ బాక్స్లో వేయచ్చు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ లోపల ఇంకొక విషయం ఏంటంటే, పూజారులు అనేవాళ్ళు ఎవరు లేరు. మనం కూడా వెలిగిద్దాం. ఒక్కొక్క దగ్గర 3 స్టిక్స్ పెట్టాలి. ఈయన అడిగా అనమాట, ఇక ఎక్కువ మిగిలిపోయిన ఏం చేయాలంటే, ఇక్కడ మెయిన్ ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళి దేవుడికి చూపించి మొత్తం అక్కడ పెట్టేయమంటున్నారు. ఇదే ఫస్ట్ టైం నేను ఒక చైనీస్ గుడిలోకి వెళ్ళడం అండ్ చైనీస్ పూజలు ఎలా చేస్తారో చూసి నేర్చుకోవడం. మీరు ఎప్పుడైనా ఇంతవరకు చూసారా? చూస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో వల్ల మీకు తెలిస్తే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. అన్నీ 3 సార్లు చేస్తున్నారు. ప్రేయర్స్ ఆఫర్ చేయడం కానీ, స్టిక్స్ పెట్టడం కానీ, లేకపోతే అవి విసరడం కానీ. నైస్. ఎర్లీ మార్నింగ్ స్ట్రీట్స్ భలే ఉన్నాయి. ఇక్కడ ఇల్లులన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ రాత్రి వర్షం పడి ఆగింది కదా, రోడ్స్ అన్నీ వెట్టిగా క్లీన్గా, అండ్ పైన స్కై కూడా మేఘాలు పట్టేసి భలే ఉంది. ఇప్పుడు వీళ్ళ లోకల్ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్దాం. ఈ జార్జ్ టౌన్లో శ్రీవెల్డ్ అనే ఫుడ్ కోర్ట్ ఉంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి లోకల్స్ అందరూ చెప్తున్నారు. ఒకే ప్లేస్లో చాలా డిషెస్ ట్రై చేయడానికి ఉంటాయి. ఇక్కడ సంథింగ్ ఏవో కోన్స్ షేప్లో పెట్టేసి ఉన్నాయి అరిటాకుల్లో. ఇక్కడ వేడిగా రైస్ ఉంది. ఆ రైస్ని ఒక చిన్న కప్పులోకి తీసుకుని అక్కడ పెడుతున్నారు. వాటి మీద ఎగ్స్ వేస్తున్నారు. అండ్ దాని మీద ప్రాన్స్ గ్రేవీ వేస్తున్నారు. వాటిని రోల్ చేయడం చాలా డిఫరెంట్గా ఉంది. ఆ అరిటాకుల్లోనే రోల్ చేస్తున్నారు, కోన్ షేప్లో రోల్ చేస్తున్నారు. ఇటు సైడ్ చికెన్ చేస్తున్నారు. అక్కడ ఎగ్ పెట్టారు కదా, దీనిపైన చికెన్ పెడుతున్నారు. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. పొద్దున్నే రైస్తో పాటు చికెన్, ఫిష్, ఎగ్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆ గ్రేవీ మంచి రెడ్ కలర్లో చూస్తాకి చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇది మలేషియన్ నేషనల్ డిష్ నాసీ లేమాక్ అయామ్. లాస్ట్ టైం నేను కోలాలంపూర్లో ట్రై చేశాను, అది వేరే వర్షను. అంటే ఇప్పుడు మనం బిర్యానీస్లో ఎలా అయితే వర్షన్స్ ఉంటాయో వీళ్ళ దగ్గర కూడా ఇది జార్జ్ టౌన్ వర్షన్ అనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అరిటాకులో ఫోల్డ్ చేసి వేడిగా పెట్టించారు.
ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేస్తే మామూలుగా లేదు, లోపల వేడి వేడిగా ఉంది రైస్. అండ్ ఆ రైస్ అంతా గ్రేవీలో నాని మామూలుగా లేదు. అబ్బా సూపర్ ఉంది టేస్ట్. ఆ స్పైసీ బాగా తెలుస్తుంది, దాంతోపాటు గ్రేవీకి మంచి ఫ్లేవర్ ఉంది. ఇది అథెంటిక్ నాసి లామాక్ అంటే. ఇప్పుడు ఈ చికెన్ పీస్ ట్రై చేద్దాం. పైనంతా క్రిస్పీగా అదిరింది అసలు. ఇది ఫ్లేవర్స్ మాత్రం నోట్లో అలా బ్లాస్ట్ అవుతున్నాయి. దీని ప్రైస్ 3 రింగిట్స్, మన కరెన్సీలో 73 రూపీస్. మీరు మలేషియా జార్జ్ టౌన్లో ఉంటే కనుక ఇది మస్ట్ ట్రై బ్రేక్ఫాస్ట్. చాలా ఫేమస్ ఫుడ్ కోర్ట్ అనమాట, చాలామంది ఉన్నారు ఇక్కడ. మ్యాక్సిమం అన్ని చైనీస్ బ్రేక్ఫాస్టే ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, హాట్ పాట్ లాంటివి, సూపీ నూడిల్స్ లాంటివి అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ మధ్యలో ఒక డ్రింక్ షాప్ ఉంది, చాలా డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ నగ్మ్యాట్ అనే ఒక సిరప్తో చేస్తున్న డ్రింక్ ఉంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. మనేపు సుగంధి ఉంటుంది కదా, కొంచెం ఆ కలర్లో ఉంది. సరే ఇది ట్రై చేద్దామని చెప్పా. ఇది ఆ డ్రింక్. సో ఆ సిరప్ దీంట్లో పోసి తర్వాత కొంచెం ఐస్ వేసి ఇచ్చేసారు. ఇది ఈయన చెప్పాడనమాట, ఇది పినాంగ్ డ్రింక్ అనమాట. అంటే జార్జ్ టౌన్లోనే ఫ్రూట్ పండిద్దంట. అండ్ ఇది జార్జ్ టౌన్ లోకల్ డ్రింక్ అని చెప్పాడు. సో ట్రై చేస్తున్నా. స్వీట్గా ఉంది, మంచి ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది. దీని ప్రైస్ 2 రింగిట్ 70 సెన్, మన కరెన్సీలో 66 రూపీస్. బాగుంది, ట్రై చేయొచ్చు. అండ్ ఇది లోకల్ డ్రింక్ కూడా. అంత స్పైసీతో నాసి లామాక్ తిన్న తర్వాత ఇది తాగుతుంటే ఉంది మాస్టరు బా. ఈయన పేరు ప్రేమ్. సో నేను ఇక్కడ కూర్చుని మామూలుగా వీడియో షూట్ చేస్తుంటే వెనకాల కూర్చున్నారనమాట. తెలుగులో మాట్లాడుతుంటే చూసి ఏంటి మీరు తెలుగు మాట్లాడతారు, మీరు తెలుగు అని అడిగారు. అవును, మీరు ఎక్కడ నుండి అంటే ఆయన కూడా తెలుగు అంట, కానీ లోకల్ మలేషియన్ ఈయన. వాళ్ళ పేరెంట్స్ చాలా టైం బ్యాక్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారంట. ఈయనతో కూర్చుని చాలాసేపు మాట్లాడాను. ఇక్కడ లోకల్ డిషెస్ ఏం బాగుంటాయి, ఎక్కడెక్కడ ఏం ట్రై చేయొచ్చు అన్ని చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. It's all right, not so good, but yeah, మాట్లాడతాం. We have about I think 100,000 people, Telugu people in Malaysia. 100,000? Yeah, 100,000 people, Telugu people in Malaysia. So we have a huge community in here in Malaysia. So we are quite close to each other. We have a huge association here. It's called Telugu Association of Malaysia, which is my uncle is also the president here. ఇది చాలా క్రేజీ. తెలుగు అసోసియేషన్ మొత్తానికి వీళ్ళ మావయ్య ప్రెసిడెంట్ అనమాట. అవును, speak Telugu. So when I saw him doing vlogs, I say hi to him, and then we started speaking, and then we started bonded. తెలుగు చాలా బాగుంది, మీరు తెలుగులో మాట్లాడండి. Of course. సీరియస్లీ బాగుంది. తెలిసింది కదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు. సో అదే తెలుగు మాట్లాడతాం, ఎంత చక్కగా ఉంటుంది తెలుగు. వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు. నన్ను వచ్చే కొంచెం ఫన్నీ ఉంటుంది, మన తెలుగు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ మాట్లాడతాం తెలుగు. చాలా రోజుల కిందట ఇక్కడికి వచ్చేసారు కాబట్టి వీళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుండి మాట్లాడుకుంటారు. స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళని కలవడం. అండ్ లోకల్లో ఉన్న వాళ్ళని కలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే లోకల్లో బెస్ట్ ప్లేసెస్ అన్ని చెప్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్ అలాట్. నైస్ టు మీట్ యూ. ఇప్పుడే మనోడితో మాట్లాడేసి వచ్చా. వేరే కంట్రీలోకి వచ్చి మన తెలుగు వాళ్ళతో మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. అరే మనోడు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ ఆ తెలుగోడు ఇక్కడ లోకల్ అయితే ఇంకా క్రేజీ కదా. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అన్ ఏ హంట్. స్టే హంగ్రీ.